ఎవ్రీవన్. ఈరోజు ఈవినింగ్ అయితే స్నాక్స్ కింద స్వీట్ కార్న్ గారెలు వేశానండి. ఎప్పుడు స్వీట్ కార్న్‌ని ఒకే విధంగా ఎలా తింటాము, ఎందుకంటే ఎప్పుడు ఉడకబెట్టిందో లేకపోతే క్రిస్పీ కార్న్ అలా. కాకపోతే ఈసారి గారెలైతే వేశాను. సూపర్‌గా వచ్చాయి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. ఆల్రెడీ మీ అందరికీ ఈ ప్రాసెస్ తెలిసే ఉంటది. కానీ నేనైతే చెప్తున్నాను. ఫస్ట్ స్వీట్ కార్న్ తీసుకొని ఇందులో మిర్చి, సాల్ట్ వేసి మిక్సీ పట్టేసుకున్నాను. ఈ పేస్ట్‌లోనే కొంచెం ఆనియను, ఇంకా క్యారెటు, కొత్తిమీర, కరివేపాకు, ఇంకా కారం వేసుకున్నాను. అలాగే ఆమ్చూర్ అనేది కంపల్సరీగా వేసుకున్నానండి. టేస్ట్ సూపర్‌గా ఉంటది ఆమ్చూర్ పౌడర్ వేసుకున్నాక. ఇందులోనే కొంచెం వరిపిండి, కొంచెం శనగపిండి వేయాలండి. చాలా టేస్టీగా ఉంటది శనగపిండి, వరిపిండి వేస్తే. కొంచెం క్రిస్పీ కూడా వస్తది వరిపిండి వల్ల. అలాగే ఆయిల్ పెట్టుకొని హీట్ అయ్యాక మనం ఇలా పాలిథీన్ కవర్ ఉంటది కదండీ! బయట దొరుకుతాయి. పాలిథీన్ కవర్ గానీ, పాల కవర్‌తో గానీ ఇలా మీదన ఒత్తుకుంటూ ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఒక్కొక్క గారెలాగా వేసుకొని, గారెలు చేత్తోని వేసుకోవచ్చు. లేకపోతే ఇలాగ పాలిథీన్ కవర్ మీదన వేసుకోవచ్చండి. ఇలా కలర్ షేడ్ అవుతాయి. బ్రౌన్ కలర్‌లో వచ్చాక మనం తీసేసుకోవడమేనండి. రెండు వైపులు కూడా బాగా సిమ్‌లో పెట్టుకొని కాల్చుకోండి, వేపుకోండి గారెల్ని. ఎందుకంటే ఇవి లోన ముద్దగా ఉంటది. మనం బాగా సిమ్‌లో పెట్టుకొని వేపుకుంటేనే బావుంటది. అప్పుడే టేస్టు. లేకపోతే లోన పిండి పిండిలాగా ఉండిపోతది. బాగోదు. ఇలా చేసుకోండి. ఇంకా పిల్లలైతే చాలా ఇష్టపడతారండి. కెచప్‌తోనైనా తినొచ్చు, లేకపోతే చట్నీతో తినొచ్చు. మేమైతే కెచప్‌తో తిన్నాము. చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.